లాలాపేట లల్లుబాయ్ ఎంతమందికి ధమ్కి ఇచ్చాడు, ఎన్ని మర్డర్లు చేశాడు? ఇప్పటివరకు చూస్తే నా కొడుకు అడగలేను నా మాట. ఎంతమందిని మర్డర్ చేసిండు, ఎంతమంది ధమ్కీలు ఎందుకు ఇస్తాం, ఎందుకు మర్డర్లు చేస్తాం? చేయలేదు. మర్డర్లు చేసేటోళ్ళు, ధమ్కీలు ఇష్టోళ్ళు వాళ్ళ చరిత్ర వేరే, వాళ్ళు ఉండే స్టైల్ వేరే, వాళ్ళు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు వేరే. నేను ఏ ఇంటర్వ్యూలో తీసుకున్నా కూడా నేను ఒక్కటికి 100 రకాలు ఆలోచించి ఈ సొసైటీకి మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా వాళ్ళు వినేటట్టు ఉండాలి తప్ప ఎవడరా ఈ ఫాల్తు లంజోడికి ఏం మాట్లాడి బెక్కార్ గాడు వీని ఎందుకురా ఇంటర్వ్యూ చేసినా అని చెప్పి తిట్టుకుంటట్టు ఉండదు. అవునా కదా? యాజ్ ఎ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంటర్వ్యూ చేసినా కూడా నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పేటట్టు ఉండాలి తప్ప నువ్వు ఇవన్నీ మర్డర్ చేసినావు. గ్రేటర్ హైదరాబాద్ లో ఏ పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు చెప్పిన ఏ పోలీస్ స్టేషన్లో లాలాన పేరు ఒక కేసు ఫైల్ అవ్వాలి అంటారు. చూడండి చూపియండి అంటున్నాను. అసలు మీ మీద ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వాలి. అరే కేసులు అంటే ఏమంటుందంటే కొన్ని సందర్భాలను బట్టి జరుగుతాయి అంతే తప్ప స్పెషల్గా డైరెక్ట్ నువ్వు ఎంతమంది మర్డర్ చేసినట్టే నీకు మాట్లాడతా చెప్పేటోనికన్నా సిగ్గుండాలి, నువ్వు వాడేటోనిక నీకన్నా సిగ్గుండాలి. మాట మాట్లాడతాను ఏం మాట్లాడుతున్నావు దమాకులేని మాట అంతేనా? తక్కువ అట్లా మాట మాట్లాడదు. అట్లా ఆ టాపిక్ తీసుకురావద్దు. అడిగేది ఉంటే ఇంకేమన్నా అడుగు చెప్తా దానికి. లాలాపేట లల్లుబాయ్ అంటే ఏంటి అసలు? మీరు ఫోన్ చేస్తే వస్తారా 10 మంది? 10 మంది 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు. దాని అంతేనా? ఎందుకు రాదు? లాలాపేట లల్లు ముదిరాజు వ్యక్తిగతంగా ఈ సొసైటీకి మేలు చేయకుండా పర్లేదు, కీడు చేయకుండా ఈ సొసైటీలో బతికే వ్యక్తి లాలాపేట లల్లు ముదిరాజు. అర్థమవుతుందా? నేను మంచితనంగా నేను ఒక 100 మెసేజ్లు ఒక 4-5 గ్రూపుల్లో ఒక 100 మెసేజ్ పెట్టేస్తే దాదాపు ఒక టైం చెప్తే ఆ టైం ప్రకారం 1000 మంది అటెండ్ అవుతారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటెండ్ అవుతారు. ముదిరాజులు ఒక్కరే కాదు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు, మైనార్టీస్, ముదిరాజులు, గౌడ్స్, రెడ్డిస్, ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నన్ను ప్రేమిస్తున్న చాలా మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం లక్షలాది మంది ఉన్నారు. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కొంచెం సెర్చ్ చేశా. మీరు రౌడీజం బాగా చేస్తారు, మీరు ధమ్కీలు బాగానే ఇస్తారని చెప్పి నాకు తెలిసింది. అందుకే నేను అడుగుతున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో వెంకట్, నేను ఇంతకు ముందుకు ధమ్కీలు ఇచ్చినా ఏమైనా కేసులు చేసినా సోషల్ మీడియా అయితే ఇవాళ ఉంది కదా, అందరు కళ్ళు మూసుకొని ఉంటారు కదా. ఎవరు ఏ చిన్న డిస్టర్బ్ చేసినా మంచి చేసినా సోషల్ మీడియా చెప్తారు, చెడు చేసినా సోషల్ మీడియా. అందులో లాలాపేట లల్లు ముదిరాజు అన్న ఎవరికన్నా ఇది చేసిండు అని చెప్పేసి ఏ సోషల్ మీడియా విన్నావా చూస్తావా? జనాలు వాడు వీడు పట్టరాని. ఇప్పుడు వెంకట్ కూడా ఏం చేస్తాడంటే వెంకట్ మంచి ఇంటర్వ్యూ చేస్తుండు, నేను ఛానల్ పెట్టుకుండు, నేను ఎట్లా మొడ్డలు కలిపేద్దాం, ఎట్లా ఇది చేద్దాం, ఎట్లా పరిశాన్ చేద్దాం అని చెప్పేసి నీ గురించి పట్టరాని వాళ్ళు నాకు 4 మాటలు చెప్తారు. దాని గురించి పెద్ద పట్టించుకునే అవసరం లేదు. అన్ని ఎలిగేషన్స్ అంటారు అంటే అవి కామన్. అది మేము తవ్వెంబడి పోతున్నాం బై సార్, తవ్వెంబడి వెళ్తుంటా, నా గమ్యం వేరే, నేను ఆ గమ్యాన్ని చేరుకోవాలి. పోతుంటే 10 కుక్కలు మురుగుతూ ఉంటాయి. మురిగే ప్రతి కుక్కకు రోతు కొట్టుకుంటున్నాను అనుకో, ఈయన ఉండిపోతా, ఆ గమ్యాన్ని చేరుకోలేను నేను. అర్థమైందా? ఇవాళ కూడా లాలాపేట అని కాదు, ఇవాళ ఎమ్మెల్యేలు ఉండని, ఎంపీలు ఉండని, మినిస్టర్స్ ఉండని, వార్డు మెంబర్స్ ఉండని, కౌన్సిలర్ ఉండని, చైర్మన్స్ ఉండని, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లాలాపేట లల్లు ముదిరాజు పెద్ద ఫోన్ ఎవరు చేయలు ఉంటుందో అందులో 50 to 60% గుర్తుపడతారు. ఊర్లో పెద్ద మనుషులైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా. నేను ఏం మాట్లాడినా కూడా ఏంటంటే ఒక పద్ధతిగా ఉంటుంది. చిల్లర చిచ్చర మాట్లాడటం కాదు, ఏడబడితే అయ్యర్ బయర్ చేస్తాను కాదు. ఆ పొలిటికల్ లీడర్, ఈ పొలిటికల్ దగ్గర నేను పార్టీకి పనిచేస్తాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో వచ్చినా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీకి చాలా మందికి పనిచేసిన. నేను ఎప్పుడు కూడా ఇవాళ ప్రెసిడెంట్ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి అని కూడా కలవలే, ఏ మినిస్టర్ని కూడా కలవలే. చెట్టు పేరు చెప్పి కాయాలి అనుకుంటాడు. చాలా మంది ఏం చేస్తారంటే వర్క్ చేయకుండా, ఏది చేయకుండా, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దగ్గర పోతారు, వాళ్ళ దగ్గర ఫోటోలు దిగుతారు, చూపించుకుంటూ పనులు తీసుకుంటారు. కానీ మా సొంత కష్టం, మా సొంత కష్టపిల్లవడ్డం, ఆ రోజు తినడానికి తిండి లేని నుంచి ఇలా కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఎవరి దగ్గర పోయేసి మనము డిస్టర్బ్ వాళ్ళని చేయం. ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారు. ఇలా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళ వర్క్లో మస్తు ఉంటాయి. అవునన్నా, ఏ దందా చేయండి, 2,000 కోట్లు ఎట్లా సంపాదించారు? 1000 కోట్లు ఎక్కడి పైసా? నేను గుర్తుపెట్టుకోవాల్సిందంటే 100 కోట్లునే వినండి. నేను హ్యాపీగా 100 కోట్లు అని నేను చెప్పాను. నేను కోటీశ్వరుని. ఓకే, నేను హ్యాపీగా ఉన్నా, మంచిగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, భార్య పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నా. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, పాప పెళ్లి చేసిన, బాబు పెళ్లి చేసిన, ఇంకొక చిన్న బాబు ఉన్నాడు, ఈయన 1 yearలో పెళ్లి చేసేస్తా. మా భార్య, నేను అందరం హ్యాపీగా హెల్త్గా ఉన్నాం. మేము బతకడానికి, చనిపోయినంత బతకడానికి డబ్బులు ఉన్నాయి. సరే, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి డబ్బులు ఉన్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు? ఇప్పుడు పిల్లలు ఉన్నారన్నా? అసలు ఎంతమంది అన్న మీకు? పాప పెద్ద ఆమె, 2 బాబులు. ఏం చేస్తారన్నా? పాప MBA అయిపోయింది, ఆమె ఇప్పుడు అసిస్టెంట్ బ్యాంక్ మేనేజరు, అల్లుడు సాఫ్ట్వేరు, 2 బాబులు కూడా అడ్వకేట్స్, ప్రాక్టీస్ అయిపోయింది. అడ్వకేట్స్ ప్రాక్టీస్ అయిపోయింది. వాళ్ళు కూడా ఆఫీస్ పెట్టుకొని వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేసారు.
సో హ్యాపీ అంతే తప్ప మనం ఒకటేసారి ఏదో కావాలా ఏదో అంతెందుకు భయ్ సాబ్, నేను ఇవ్వాలి కూడా ప్రజెంట్ చెప్తున్నా, నేను నిజంగానే పొలిటికల్ డ్రామా స్టార్ట్ చేసి నేను పొలిటికల్గా ఏదో కావాలా అని చెప్పేసి అనుకుంటే నేను రెగ్యులర్గా ఏముందబ్బా ఇక్కడ తిరిగి పోతా వాళ్ళ దగ్గర ఇంత దగ్గర రెగ్యులర్ తిరుగుతా చేస్తా, నాకు ఏది కావాలని తెచ్చుకోవాలి. నేను ఖచ్చితంగా నాలాంటోనికి ఇలా చాలా మంది దొంగలు లంగలు లుచ్చలు చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పే అవసరం లేదు. ఏ పొలిటికల్ అయినా కూడా బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, వాళ్ళకంటే 100 times మేము వైట్ కాలర్, 100 times మా బాడీ లాంగ్వేజ్ ఇట్లుంటుండొచ్చు కానీ వాళ్ళకంటే మేము 100 times వైట్ కాలర్. ఒక వైట్ పేపర్ మీద చిన్న డాట్ లేకుండా బతుకుతున్నాం మేము. ఇవాళ పొలిటికల్ ముసుగులో చాలా మంది 100,000 కోట్లు సంపాదించు చాలా మంది. మీ కళ్ళ ముందు అన్ని చూస్తూ ఉంటారు, ఎన్ని ఛానల్ రావు, పైకి ఆకారంలో ఉంటుంది లోపల మాత్రం ఎన్న అంటారు మనసు. బ్యాస్ మేము ఏడన్నా చూపించారు అమ్మమ్మని లాలబెడ్డి లాల ముద్రాజన గిడ ఒక గజం కబ్జా పెట్టిండు, గాడు వానికి 2 కోట్లు ముంచిండు, ₹1 కోటి ముంచిండు, వానికి ఇట్లా చేసిండు, ఇది చేసిండు, కానీ పుస్తలు లేపి వాని పెళ్ళ ముందు పుస్తలు లేపిండు, వీని చేసి చెప్పిండు ఎవరన్నా? ఎవరు చెప్పలేదు. మళ్ళా అంటే విషయం ఏంటంటే దూరం కొండలు బాడీ లాంగ్వేజ్ చూసినంత మాత్రాన ఇలా సినిమాలో చాలా ఉన్నారు. మొన్న అడిగి చేసిన అల్లు అర్జున్ మొన్నడాక గడ్డం పెంచుకొని వెనకలు పెట్టుకొని ఇది చేసేసి ఒక క్యారెక్టర్. మాది కూడా ఈ సొసైటీకి మమ్మల్ని ఇట్లా చూస్తారు కాబట్టి మాది ఒక క్యారెక్టర్. ఇది మా డ్రెస్ కోడ్, మేము ఉండే విధానం ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి అలాగే నచ్చినాం కాబట్టి వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి మేము ఉండవలసి వస్తుంది. అవసరం కూడా టైం వచ్చినప్పుడు ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత మేము కూడా సేమ్ చంటి లెక్క తయారవుతాం.